రాష్ట్రంలో వాతావరణం మారింది. వర్షాలు పడుతున్నాయి, ఋతుపవనాలు వచ్చినాయి, ఏరువాక మొదలైంది. రైతులందరూ కూడా పొలాల్లో ఉన్నారు. ఏ పంటలు వేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అసలు రైతుల గురించి కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి కానీ ఆలోచన చేయట్లే. రైతుకి ఏ అవసరమైందో, ఏం కావాలో ఈరోజు అంశం మీద అసలు ఎక్కడా కూడా ఏ కోణంలో కూడా దృష్టి పెట్టిన సందర్భం, నేపథ్యం లేదు. వ్యవసాయం శుద్ధ తండగా అని చంద్రబాబు నాయుడు ఎన్నో సందర్భాలు చెప్పారు. తర్వాత కాదు అని చెప్పిన ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. మొన్న ఎన్నికల్లో అతనికి వచ్చిన మాటల గారిడితో, చాకచక్యంతో అది ఓవర్కమ్ అయ్యారు. కానీ ఆచరణలోకి చూస్తే ఎక్కడా కూడా ఏ కోసానికి కూడా కనిపించట్లే. నేను ఏదో ఆయన మీద విమర్శిస్తున్నాను కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యతని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన అనాదిగా వ్యవస్థలో జూన్ నెల నుంచి పొలం పనులు ఏరువాక ప్రారంభమైతే అంతకుముందే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి, ఎస్ఎల్బీసీని పెట్టి ఎంత పంట రుణాలు కావాలి, రైతులకి ఏ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకుంటారు. ఒకవేళ వర్షపాతం కానీ తక్కువ ఉందని వాతావరణ శాఖ కానీ చెప్తే కంటిన్యూన్సీ ప్లాన్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం దాని గురించి ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయలే. గత సంవత్సరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, గవర్నర్ పరిపాలన ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఆ రోజు ఈరోజున్న ప్రధాన ముఖ్య కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు గారి నేపథ్యంలోనూ ఎస్ఎల్బీసీ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎంత పంట రుణాలు కావాలో ఏర్పాటు జరిగింది. ఏ రంగాలకి ఎంత కేటాయింపులు చేయాలో నిర్దేశించింది. ఆ కార్యక్రమాన్ని చేశారు. మరి ఈరోజు పాపులర్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే దీని మీద కార్యక్రమం మీటింగ్ సమావేశం జరిగేది. రాబోయే సంవత్సరానికి నిర్దేశాలన్నీ కూడా నిర్దేశించేవారు. ఆ ప్రకారం కార్యక్రమాలు జరిగేవి. ఈ రాబోయే కాలంలో ఏ క్వార్టర్లో ఎప్పుడు సమావేశం జరగాలనేది కూడా ఆ సమావేశంలో నిర్దేశిస్తారు. ఆ ప్రకారం మే 15వ తారీఖు నాడు జరగాలి ఈ ఎస్ఎల్బీసీ మీటింగ్. అప్పుడు ఇవాళ జూన్ 15 వచ్చేసింది, 16వ తారీఖు, సుమారు 4 రోజులైంది. రైతులకు అగమ్య గోచరంగా ఉన్నారు. బ్యాంకులు వచ్చి ఏమిటి వాళ్ళ తాలూకా నిర్దేశం లేదు. ఏ రంగానికి ఎంత ఇవ్వాలి, ఏ క్రాప్ లోన్స్ ఎంత ఇవ్వాలి, నాన్ అగ్రికల్చర్కి ఎంత ఇవ్వాలి, నాన్ ఫార్మ్ సెక్టార్కి ఎంత ఇవ్వాలి, ఈ అదర్ ప్రయారిటీస్ ఏమున్నాయి సెక్టార్కి ఎంత ఇవ్వాలి అనేది వారికి ఈరోజు కూడా నిర్దేశించలేదు. నేను అడుగుతున్నాను అసలు ఈ ప్రభుత్వాన్ని, మీకు రైతుల పట్ల ఏం చిత్తశుద్ధి ఉందా? వ్యవసాయం పట్ల మీకు ఏమైనా ఆలోచన ఉందా? వ్యవసాయ విధానాలు మీకు అసలు తెలుసా? రైతుకి ఎప్పుడు అవసరమైనది? గత 2 నెలల కాలమైంది. రోజు సమావేశాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రజలకు సంబంధించిన విషయాల మీద కాదు, ఆయన వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ వ్యాపారాల కోసం చేస్తున్న కార్యక్రమాల కోసం మీటింగ్ సమావేశం పెడుతున్నారు. నిన్న పెట్టారు, మొన్న పెట్టారు, మొన్న పెట్టారు, అంతకుముందు పెట్టారు. ఎవరితోని? డీజీపీతోని, ఏసీబీ డీజీతోని, ఇంటెలిజెన్స్ డీజీతోని, పోలీస్ అధికారులతోని కార్యక్రమాలు పెడుతున్నారు. అత్యవసర సమస్యలు పెడతారు ముఖ్యమంత్రితో, మంత్రులతో, వాళ్ళ క్యాబినెట్తో. కానీ రైతుల సమస్య మాత్రం ఏదైతే రాష్ట్రానికి అత్యవసరమైన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఎక్కడా మాట్లాడట్లే. ఎంతసేపు వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. మీ నోటు, ఓటు, కేసు, తగు, అది రాజ్యాంగం, చట్టం, ఇటు ఆలోచిస్తాయి.
అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందా? ప్రజలకు ఇచ్చిన మాటను ఏమో ఆలోచన చేశావు అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తుంది.